మొక్క అనంతసాగర్ గారు, మీరు విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఏ రకంగా అయితే రెడ్ బుక్ అని చెప్పేసి ఓపెన్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వారికి సేవలు చేస్తున్నటువంటి, వారి సేవలు తరిస్తున్నటువంటి పోలీసులు వాళ్ళ పేర్లు కూడా మేము అధికారుల పేర్లు ఎలా అయితే నమోదు చేసుకుంటున్నామో ఆ రకంగానే మా నాయకుడు కూడా ఈ రకంగా మాట్లాడటంలో తప్పే ఉందని చెప్పేసి అటు నుంచి వస్తున్నటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్. రెండు ఒకటేనా? ముందుగా మీకు డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు పోలీస్ గురించి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గారు చెప్పినటువంటి పాడినటువంటి పాటను ఒకసారి గుర్తు చేసుకుంటాం. నాసా కింద మీసా కింద నిన్ను నన్ను నిర్బంధించారు పోలీస్ అన్న, పొట్టకూటి కోసం ఓ పోలీస్ అన్న అని పాట పాడాడు గద్దర్. పోలీసు ఉద్యోగం కుళ్ళి కంపు కొట్టి గోదావరిలో తేలొచ్చే శవాన్ని చేత్తో పట్టుకుని బయటికి తీసుకొచ్చి పంచనామా చేయించి పోస్ట్ మార్టం చేయించి అటువంటి ఇంటికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసి భోజనం చేసే అంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం. అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మాకు అధికారం లేకపోయినా మా మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళను ప్రయోగించిన, అర్ధరాత్రి మా గేట్లు దాటించిన, గోడలు దాటించిన, బెడ్రూమ్లోకి పంపించిన, అరెస్టులు చేయించిన, నిర్బంధించిన, రాష్ట్రం అంతా వ్యాన్ ఎక్కించి తిప్పిన, ఆపరేషన్ అయి బ్లడ్ పడిపోతున్నా కూడా అచ్చెన్నాయుడు గారు కానీ, రవీంద్ర గారు కానీ, ఉమా గారు కానీ, దుల్పల్ నరేంద్ర గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు తిట్టలేదు పోలీసులు. ఎందుకంటే పోలీసు వ్యవస్థని ప్రజలకు దగ్గర చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలీసు యొక్క రూపురేఖల్ని తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే నాటికి పోలీసు అడ్డకొరచ నిక్కరలతో ఉండేవాడు, హాఫ్ హ్యాండ్ షర్ట్తో ఉండేవాడు. అటువంటి కానిస్టేబుల్ కి ఆత్మగౌరవాన్ని ఇస్తూ ఎస్ఐతో సిఐతో సమానమైనటువంటి డ్రెస్ కోడ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. జీతాలు పెంచింది, సివిల్ ఉద్యోగులకు ఇచ్చే సెలవులు శాంక్షన్ చేసింది, అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించింది, ఇళ్ళు ఇచ్చింది, క్వార్టర్స్ కట్టించింది. పోలీస్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి మండలానికి, నియోజకవర్గానికి ఒక సిఐని తీసుకొచ్చింది, మండలానికి ఒక ఎస్ఐని తీసుకొచ్చింది. అంత పోలీస్ పట్ల నిబద్ధతతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అధికారిక ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆనాడు తండ్రిగా చాటున 6 ఏళ్లు ఉన్నాడు. ఈవేళ తాను ముఖ్యమంత్రి అయ్యి అధికారిక నివాసంలో 5 ఏళ్లు ఉన్నాడు. ఎంపీ చేశాడు, వాళ్ళ తల్లిగారు ఎమ్మెల్యే చేసి, వాళ్ళ చిన్నాయన గారు చేశారు. మరి పోలీస్ అంటే ఏంటో తెలియదు ఆయనకి. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన మొట్టమొదటిసారి అసెంబ్లీ దగ్గర ఏమన్నాడండి, ఆయన్ని ప్రతిపక్ష నాయకులు వెళ్లే గేట్లోంచి వెళ్ళనే, మధుసూదన్ రావు నీ అంతు చూస్తా అన్నాడు. ఫస్ట్ డైలాగ్ అది పోలీస్ మీద. సెకండ్ డైలాగు, సప్త సముద్రాల్లో ఉన్నా మిమ్మల్ని లాక్కొస్తా అన్నాడు, మీ సంగతి చూస్తానన్నాడు. 3, ఇప్పుడు ఇదిగో మొన్న నా కార్యకర్త నీకు మన గవర్నమెంట్ వస్తుంది, మనం కళ్ళు మూసుకున్నాం, సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుందాం, 3 ఏళ్ళు అయిపోతుంది, ఎలక్షన్ వస్తే మన ప్రభుత్వం వస్తుంది, ఆ సిఐని డిఎస్పీని నీకు సాష్టాంగ నమస్కారం చేయిస్తా, శాల్యూట్ చేయిస్తా అని చెప్పాడు. ఇప్పుడేమో పోలీసులకు బట్టలు తీస్తానని చెప్తున్నాడు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత పోలీసులు గుడ్డలు తీస్తావేమో మాకు తెలియదు, కానీ నువ్వు పుట్టినప్పుడు నీకు గుడ్డలు లేవు, పోయేటప్పుడు నీకు గుడ్డలు ఉండవు, అది గుర్తుపెట్టుకో. మొన్న ఎన్నికల్లో 11 సీట్లతో నీ మొలతాడు తెంపేసింది ఆంధ్ర ప్రజానీకం, అది గుర్తుపెట్టుకో. నీకు మొలతాడునే ఓడదీసిన కూటమి ఇక్కడ ఉంది అధికారంలో. ఎందుకు చెలరేగిపోతున్నావు పోలీసుల మీద అడుగుతా ఉన్నాను నేను. ఏంటి పోలీసు నీకు చేసింది అంటే, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు కొట్టిన శాల్యూట్ కొట్టట్లేదనా? ఎందుకు పోలీసు మీద విషయం కక్కుతున్నావు? పోలీసు వ్యవస్థను ఎందుకు నువ్వు చిన్న చూపు మాట్లాడుతున్నావు? ఏమిటి నీకు వచ్చినటువంటి బాధ ఏంటని అడుగుతా ఉన్నావు. నీకులాగా మేము పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే పెద్ద పని కాదు. ఆవేళ యువగాళం పాదయాత్రలో లోకేష్ గారిని ఏం చేశారు పోలీసులు? ఆయన కూడా ఉన్నటువంటి వాలంటీర్లను తీసుకెళ్లి 250 మందిని లోపల పడేశారే. 60-70 రోజులు జైల్లో మగ్గిపోయారు, మాట్లాడలేదు. ఆయన మైకి లాక్కున్నారు, ఆయన స్టూల్ లాక్కున్నారు, ఆయన కార్బాన్ లాక్కున్నారు. మేము మాట్లాడలేదు కదా. పోలీసు గురించి ఎప్పుడు మేము తప్పుడు మాటలు మాట్లాడలేదు కదా.
నీ పోలీసులు అయితే మంచోళ్ళ, నువ్వు అధికారులు ఉంటే పోలీసులు మంచోళ్ళ. ఇప్పుడు పోలీసులు పురుగుల్లా కనబడుతున్నారా నీకు? పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ మాట్లాడతావా? సమాజాన్ని రక్షిస్తున్నటువంటి 4వ సింహం పోలీస్. ఈవేళ సగటు మనిషికి గ్రామంలో ఆపదొస్తే మొట్టమొదట కొట్టే తలుపు పోలీస్ స్టేషన్, ఎక్కే మెట్టు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ లేకపోతే సమాజం ఏ విధంగా ఉంటుంది? నీలాంటి ఫ్యాక్షనిస్టుల చేతుల్లో, రౌడీల చేతుల్లో, నెత్తురు పచ్చి నెత్తురు పెరిగిన నీలాంటి నరమాంస భక్షకుల చేతుల్లో నాశనం అయిపోయి ఉండేది రాష్ట్రం. ఇది డెమోక్రసీ. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని కాపాడవలసినటువంటి బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఉందనే సంగతి మర్చిపోతున్నావు. సభ్య సమాజం ఉంది, సభ్య సమాజంలో నేను బ్రతుకుతున్నాననే ఇంగిత జ్ఞానం మర్చిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా దారుణంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ తీరుని. ఏమిటిది అసలు? ఎందుకు ఈ విధంగా రెచ్చగొడుతున్నాడు వ్యవస్థల్ని? 5 ఏళ్లు కుక్కలు చింపిన విస్తరలాగా చేసిపోయాడు వ్యవస్థలన్నీ కూడా. ఈ 11 నెలలు దాన్ని గాడిలో పెట్టడానికి శ్రమించవలసి వచ్చింది ఈవేళ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యవస్థ మీద నువ్వు ఇష్టం కొక్కుతున్నావు ఈవేళ. అంటే మళ్ళీ ఫ్యాక్షనిజం రావాలా రాష్ట్రంలో? ఇప్పుడిప్పుడే చదువు మీద ఆసక్తితో ఆ రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి యువత చదువుకుంటూ ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలు వెళుతూ ఒక మంచి దారిలోకి వెళుతున్నటువంటి యువతను మళ్ళీ నువ్వు పాత దారిలోకి, పాత రోజుల్లోకి నెట్టాలని చూస్తున్నావా? రాష్ట్రంలో రక్తపాతం జరగాలని చూస్తున్నావా? గోండాయిజం ప్రబలాలని చూస్తున్నావా? ఏమిటి నీ ఉద్దేశం? ఓకే ఆన్సర్. చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదండి. ఇది పోలీసుల పక్షాన, ప్రభుత్వం పక్షాన అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అంశం. పౌరులందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కుహనా రాజకీయవేత్తల్ని బకెట్టెడు పాలలో బొట్టు కిరోసిన్ లాంటి పార్టీని కూకట వేళ్లతో పెక్కలించి దీని ఆనవాళ్లు నకళ్ళు లేకుండా చేయడమే ప్రజల ధ్యేయం ఇప్పుడు ముందున్నది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది దానికి పుట్టగతులు ఉండవి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో. ఆ విధంగా యువత ముందుకు రావాలని కోరుతున్నాను.